YLR 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్క భవనం మరియు ఇతర నిర్మాణ కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకుని లబ్ధి పొందాలన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంఘాన్. అన్నాసాగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు పోర్టబుల్ మైక్ను అందజేసిన ఉపాధ్యాయులు. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు. కామారెడ్డి ఆర్టీసీ డీఎంకి వినతి పత్రం ఇచ్చినా స్పందించని వైనం. ఆర్టీసీ డీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. ప్రతి ఒక్క భవనం మరియు ఇతర నిర్మాణ కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకుని లబ్ధి పొందాలన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంఘాన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం భవనం మరియు ఇతర నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం విలువలో 1% సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు సమర్పించాలని అన్నారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే పనులు నిర్ణయించే వారి నిర్మాణంకు అనుమతులు ఇచ్చే అధికారులు 1% లేబర్ చేసి వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలని అన్నారు. ఈ విధంగా వసూలు చేసిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ వాడి శ్రీనివాస్ రెడ్డి, సహాయక కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, సిపిఓ రాజురాం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అన్ని ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత విద్యా సంవత్సరం వరకు పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు జోసఫ్ రత్నకాంత్ మరియు సిద్ది రామగౌడ్లు సంయుక్తంగా పాఠశాలకు అవసరమైన హౌస్ కంపెనీ పోర్టబుల్ మైక్ ను శనివారం బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెరుగు నాగరాజు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విఘ్నేశ్వరరెడ్డి, దాతలు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ బదిలీపై వెళ్లినప్పటికీ పాఠశాలపై చూపిన అభిమానానికి దాతృత్వాన్ని బట్టి దాతలైన ఉపాధ్యాయుల్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలోని వ్యవసాయ శాఖ డివిజన్ సహాయ సంచాలకులుగా ఆర్ లక్ష్మీ ప్రసన్న శనివారం పదవి బాధ్యతలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ సిబ్బంది తెలిపారు. పదవి బాధ్యతలు స్వీకరించిన ఆమెకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో శనివారం విద్యార్థులు బీబీపేట్ స్ట్రీట్ లైట్ వద్ద బస్సులు నిలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల కళాశాలకు ఆలస్యంగా వెళ్లడం వల్ల తమ క్లాసులు మిస్ అవుతున్నామని, అందుకే ధర్నా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కి విన్నవించినా కూడా తమ సమస్యని పట్టించుకోవడం లేదని, ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు నిరసిస్తూ ధర్నా నిర్వహించామన్నారు. ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు బస్సు వచ్చే విధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించాలని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల సమయానికి ఉదయం పూట మొత్తానికి బస్సులు లేవని, కావున మాకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌరస్తాలో గుండా 3 వైపులా వెళ్లే ప్రయాణికులు ఈ కూడల్లో దిగి వారు వెళ్లే వైపు బస్సు కోసం ఎదురు చూపులు చూస్తుంటారు. బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ తీవ్రతను తట్టుకోలేక సమీపంలో హోటల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చౌరస్తాలో మహమ్మద్ నగర్, కొత్తబాది, బాన్స్వాడ మరియు నిజాం సాగర్ కు వెళ్లవలసిన ప్రయాణికులు నిజాం సాగర్, పిట్లం, బిచ్కుంద, నిజాంపేట్, బాచుపల్లి, నారాయణ ఖేడ్, ఎల్లారెడ్డికి, లింగంపేట, తాడ్వాయి, కామారెడ్డి, మెదక్, నర్సాపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారంతపు సంత కావడంతో కూరగాయలు అమ్ముకున్న చిరు వ్యాపారులు బాన్స్వాడ వెళ్లేందుకోసం బస్ కోసం రోడ్డుపైన కూర్చున్న బస్ కోసం ఎదురు చూస్తూ చూపులు చూస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ఈ కూడల్లో బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నుల భాస్కర్, జిల్లా అధ్యక్షుడు జువాడి శ్రీకాంత్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రజకుల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని రజక సమాజాన్ని ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా ప్రతి రజక కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయంతో రజక బంధు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా నుండి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రాజమల్లి రాజశేఖర్, అనిల్, రవి, బాలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, జువాడి శ్రీకాంత్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రజకుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ రజక సమాజం అనుకున్నది. గత గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజానికి అరకొర నిధులనిచ్చి అన్యాయం చేసినటువంటి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. నేడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రజక సమాజానికి అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా నిధులను కేటాయించకుండా అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజం పైన దయ ఉంచి వెంటనే బీసీ కార్పొరేషన్కు నిధులను కేటాయించి మా రజక ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ రాష్ట్ర రజక సమాజానికి మొత్తం కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ రజక బంధువు ప్రకటించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది. జై రజక, జై రజక, జై రజక, జోహార్ తెలంగాణ తల్లి చాకలైలమ్మకు, జోహార్ తెలంగాణ తల్లి చాకలైలమ్మకు. వర్షాలు సకాలంలో కురవాలని ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామస్తులు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం గ్రామస్తులందరూ కలిసి గ్రామ శివార్లోని చెరువు నుండి చెరువు నీటిని తీసుకొచ్చి హనుమాన్ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి జలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని యువకులు చిన్నపిల్లలు ముందుండి ఈ జలాభిషేకంలో పాల్గొనగా వర్షాలు కురవక నాటిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు కురిసి తమ పంటలు కాపాడాలని దేవుని వేడుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్క భవనం మరియు ఇతర నిర్మాణ కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకుని లబ్ధి పొందాలన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంఘాన్. అన్నాసాగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు పోర్టబుల్ మైక్ను అందజేసిన ఉపాధ్యాయులు. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు కామారెడ్డి ఆర్టీసీ డీఎంకి వినతి పత్రం ఇచ్చినా స్పందించని వైనం. ఆర్టీసీ డీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.